మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 42వ కీర్తన 10వ వచనము. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. ప్రియ దైవజనమా, క్రైస్తవ విశ్వాసిగా ఈ మాటలు మన జీవితంలో మన చుట్టూ ఉన్నవారి వలన అనుభవిస్తూ ఉండిన సందర్భాలు మన జీవితాలలో కోకొల్లలుగా ఉంటాయి. మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల్లో, మన ఉద్యోగ స్థలాలలో మనము ఎదుర్కొంటున్న సంభవాలను చూచి మన చుట్టూ ఉన్నవారు వారి దేవుడు ఏమైనాడు, అంత భక్తి చేస్తుంది కదా, అంత భక్తిపరుడుగా జీవిస్తాడు కదా, మరి ఇవన్నీ తన జీవితంలో ఎందుకు సంభవించాయి అని ప్రశ్నించిన వారు ఉంటారు. మన వెనుక మాట్లాడుకున్నవారు ఉంటారు కదా. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి కూడా నీ చుట్టూ ఉన్నవారు ఈ రీతిగా తలపోస్తూ ఉన్నారా? నీ భక్తిని విమర్శిస్తూ ఉన్నారా? నీ ఆత్మీయ జీవితాన్ని హేళన చేస్తూ ఉన్నారా? అసలు నీతో దేవుడే లేడు అంటూ మాట్లాడుతూ ఉన్నారా? వారి మాటలు, వారి విఘ్నతకు వదిలేయమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆదికాండం 35వ అధ్యాయంలో మనము యాకోబు జీవితాన్ని గమనిస్తే, యాకోబు దేవునిచే ఆశీర్వదించబడిన తరువాత, యాకోబు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం బేతేలుకు ప్రయాణమైన తర్వాత, దేవుని మాటకు విధేయత చూపించి బేతేలులో బలిపీఠము కట్టిన తర్వాత, యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా సంధించిన తర్వాత జరిగిన సంభవాలు మనం గమనిస్తే, మొదటగా రిబ్కా దాది అయిన దెబోరా మరణం. బహుశా రిబ్కాకు దాదిగా దెబోరా యాకోబుకు ప్రియమైన తల్లిగా ఉండి ఉండవచ్చు. యాకోబు పెంపకంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. అటువంటి మాతృ సమానురాలైన దెబోరా మరణము యాకోబును ఎంతగానో కృంగదీసి ఉంటుంది కదూ. అంత మాత్రమే కాదు, తాను ఎవరినైతే ప్రేమించి 14 సంవత్సరములు కొలువు చేశాడో ఆ భార్య అయిన రాహేలు మరణం యాకోబును మరింతగా కృంగదీసి ఉంటుంది కదూ. పుట్టగానే తల్లిని కోల్పోయిన బెన్యామీను భవిష్యత్తు తన కన్నుల ఎదుట నిలిచి ఉంది. ఎంతమంది దాసదాసీలు ఉన్నప్పటికీ ఒక బిడ్డకు తల్లి లేని లోటు అనేది ఎంత కష్టతరమో యాకోబు ఎరిగి ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్తే, క్రమము తప్పిన రూబేను క్రియలు తన చెవులకు వినబడడం, తన ఉపపత్ని అయిన బిల్హాతో రూబేను శయనించిన సంగతి యాకోబు చెవిన పడడం, ఆఖరిగా చూసినట్లయితే తన తండ్రి అయిన ఇస్సాకు మరణం, ఇవన్నీ యాకోబు జీవితంలో సంభవించినప్పుడు యాకోబు చుట్టూ ఉన్నవారు అనుకుని ఉండవచ్చు కదా, అతని దేవుడు ఏమాయను అని. వారు అనుకున్నంత మాత్రాన యాకోబుతో దేవుడు లేకుండా ఉన్నాడా? యాకోబుకు దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరకుండా ఉన్నాయా? యాకోబుతో దేవుడు సహవాసం చేయడం మానివేస్తూ ఉన్నాడా? లేదు కదా. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చేస్తున్న భక్తిని విమర్శిస్తున్న వారి మాటలు నీ చెవుల పడుతూ ఉన్నాయా? నీ కుటుంబంలో సంభవించిన మరణాలను బట్టి, నీ కుటుంబంలో క్రమము తప్పి జీవిస్తున్న నీ బిడ్డలను బట్టి, అది ఏ కారణమైనా కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారు
నీ భక్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని విమర్శిస్తూ ఉంటే దిగులు పడుతూ ఉన్నావా? అయితే ఈ వాక్యము నీ కొరకే. నీ ఆత్మీయ జీవితం, వ్యక్తిగతంగా దేవునితో నీకున్న సహవాసము అవి కొనసాగుతూనే ఉన్నప్పుడు ఇటువంటి మాటలకు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మానవ జీవితంలో ఈ సంభవాలన్నీ సామాన్యమైనవే, కానీ సహింపగలిగినంత కంటే అధికముగా దేవుడు మనలను శోధింపబడనీయడు. కాబట్టి నీ చెవినబడుతున్న ఆ వ్యర్థమైన మాటలను బట్టి కృంగిపోక అంతము వరకు నీ ఆత్మీయ యాత్రను క్రీస్తులో కొనసాగించమని, దేవుడు ఇచ్చిన రక్షణను అంతము వరకు చేపట్టి సిగ్గుపడనక్కరలేని ముఖముతో ఆ దేవాది దేవుణ్ణి సంధించే కృపనిమ్మని వేడుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా ఆత్మీయ జీవితాన్ని బట్టి, మేము చేస్తున్న భక్తిని బట్టి, మాకెదురవుతున్న సంభవాల అన్నిటినీ చూస్తూ మమ్మల్ని విమర్శిస్తున్న వారి మాటలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని విడివక ఎడబాయక నడిపించే దేవుడుగా మాతో కూడా ఉన్నావు అన్న నిరీక్షణ మమ్మల్ని అంతము వరకు నీలో కొనసాగింపజేసేలా మాకు దయచేయమని, నీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ రాజు భోజనపు బల్ల క్రింద తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు ముక్కలు ఏరుకొనుచుండిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము.